గత కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ ఉదంతం దానిపైన జరుగుతున్నటువంటి విచారణ అనేక మలుపులు తిరుగుతూ అనేక విషయాలని బయటపెడుతూ వస్తూ ఉన్నది. అప్పటి ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా, ప్రత్యేకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ని చేసినట్టుగా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. దీంట్లో ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసులు వాళ్ళకి సంబంధించి వాళ్ళే చేశారా, లేకపోతే అప్పటి డీజీపీ చెప్తే చేశాడా, లేదా హోంశాఖ మంత్రి చెప్తే చేశాడా, లేదా అధికార పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ చెప్తే చేశాడా, లేదా పుత్రరత్నమైనటువంటి కేటీఆర్ చెప్తే చేశాడా అన్నటువంటి విషయం తేలవలసినటువంటి అవసరం ఉంది. ఇది ప్రధానంగా ఈ అంశం ఎందుకు తెర మీదకి వస్తా ఉందంటే, కేటీఆర్ ఒక ప్రచార సభలో మాట్లాడుతూ ఎవరో ఒకరిద్దరి ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఏం తప్పు అని చెప్పని అంటమే కాకుండా అప్పుడప్పుడు పోలీసులు గట్టడే చేస్తూ ఉంటారన్నట్టుగా కూడా ఆయన మాట్లాడాడు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ని మొట్టమొదటిగా విచారణ చేయవలసినటువంటి అవసరం ఈ యంత్రాంగం పైన ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇకపోతే ఇంత పెద్ద మొత్తం వ్యవహారం, ఇన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నటువంటి ఒక సందర్భంలో అప్పటి డీజీపీకి ఏమి తెలియకుండా జరిగిందా, అసలు డీజీపీని ఈ సందర్భం ఈ విషయంలో ఇప్పుడు విచారించడానికి ఎందుకు నోటీస్ ఇవ్వటం లేదని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా. హోంశాఖ మంత్రికి సంబంధించిన వ్యవహారం కూడా శాఖాపరమైనటువంటి సమీక్షలు ప్రతి మంత్రి కూడా జరుపుతూ ఉంటాడు. ఆ పరంగా అప్పటి హోంమంత్రిని కూడా విచారించవలసినటువంటి బాధ్యత ఈ యొక్క విచారణ అధికారుల పైన ఉంది అని చెప్పని అభిప్రాయపడతా ఉన్నాం. ఇది ముమ్మాటికి రాజకీయ ఫోన్ ట్యాపింగ్ అయినట్టయితే, ఇది ముమ్మాటికి రాజకీయ కార్యకలాపాలని తెలుసుకోవటం కొరకు, ఇంకో రకమైనటువంటి ఒక ఎత్తుల్ని తెలుసుకోవటం కొరకే అయినట్టయితే, అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కూడా అయినటువంటి కేసీఆర్ యొక్క కనుసన్నల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటూ, ఖచ్చితంగా ఈ నలుగురు విచారణ జరిపి తీరితేనే ఈ యొక్క మొత్తం ఫోన్ ట్యాపింగ్ కి విచారణ సమగ్రంగా జరుగుతున్నట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కానీ ఒక్కొక్క అంశాన్ని కనుక పరిశీలిస్తే, కాళేశ్వరం సంబంధించినటువంటి విషయం కూడా, కాళేశ్వరం కుంగింది, ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడ్డది. పొంచి ఉన్న ప్రమాదాన్ని కూడా ఇంకొక వైపున అధికారులు నిపుణులు చెప్తా ఉన్నారు. మరి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి, మరి అప్పటి ముఖ్యమంత్రి ఈ మొత్తం వ్యవహారాల్లో బాధ్యత కేవలం అధికారుల మీద తోసేస్తామంటే ఎంత మాత్రం కూడా కాదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఆ విచారణ కూడా అక్కడికే ఆగినట్టుగా కనబడతా ఉంది. ఇంకోవైపున కేంద్ర బృందం రావటం, మరి డ్యామ్ సేఫ్టీని అంచనా వేసే కార్యక్రమం కొనసాగుతా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి ఒక విచారణలో మరి ఇరిగేషన్ శాఖ మంత్రిని, మరి ఎందుకు ముఖ్యమంత్రిని, ఎందుకు హరీష్ రావుని ఈ సందర్భంగా ప్రచారించడం లేదు, నోటీసులు ఇవ్వటం లేదు అన్నటువంటి విషయం పైన కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మరి అదే రకంగా ఉచిత బర్రెలు గొర్రెలు పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అక్రమం జరిగింది అని చెప్పని కథనాలు వచ్చినాయి. అధికారులకి దాంట్లో కూడా నోటీసులు ఇచ్చారు, దాంట్లో కూడా విచారణ జరుగుతూ ఉన్నది. కానీ దానికి సంబంధించినటువంటి ఒక మంత్రి విషయంలో కూడా నోటీస్
నోటీస్ ఇవ్వకుండా విచారించకుండా ఈ ప్రభుత్వం మరి దాటివేసేటువంటి చర్యకు పాల్పడుతుందా లేకుంటే రాజకీయంగా మరి ఇంకో కోణంలో ఆలోచించి నడుస్తుందా అన్నటువంటి విషయంలో అనేక అనుమానాలు ఉన్నటువంటి ఒక సందర్భం నేపథ్యంలో ఈ విచారణ జరుగుతున్నటువంటి అన్ని విషయాలలో సంబంధిత మంత్రులని అప్పటి సంబంధిత మంత్రులని విచారించి తీరాల్సిందే అని చెప్పని భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని ఆ విచారణ సంఘాన్ని డిమాండ్ చేస్తుందని చెప్పని నేను ఈ సందర్భంగా మరి పేర్కొంటా ఉన్నా. ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెఫరెండం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 100 రోజుల పాలనపై రెఫరెండం గురించి అసలు నువ్వు ఏ పథకం పూర్తిగా ఈ 100 రోజుల్లో అమలు చేశావు అన్నటువంటి ఒక అంశం పైన జనంలోకి ఎలా వెళ్తాం? అసలు ఏ పథకాన్ని అమలు చేశావు చెప్పు. నువ్వు ఉచిత ప్రయాణం మహిళల అన్నటువంటి విషయం పదే పదే మాట్లాడుతూ వస్తున్నావు. ఇంకా కళాశాల విద్యార్థులకు, పాఠశాల బాలికలకి, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థినులకి ఇంకా వాళ్ళు ప్రైవేటు బస్సుల్లోనే తిరుగుతా ఉన్నారు కదా, ప్రైవేటు బస్సుల్లోనే వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నారు కదా. అవి స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు, ఇంకో రకమైనటువంటి బస్సుల్లోనే ప్రయాణం చేస్తూ ఆ పథకాన్ని కూడా నువ్వు అమలు చేయకుండా పూర్తిగా రెఫరెండం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది, ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాల యొక్క అంశం పైన నువ్వు రెఫరెండంకి సిద్ధంగా ఉన్నావా? ఈ విచారణ పర్వాలు సంబంధించినటువంటి అసంతృప్తిగా, అసంపూర్ణంగా బ్లాక్ మెయిలింగ్ కొరకు చేస్తున్నటువంటి విషయాలపైన నువ్వు రెఫరెండంకి సిద్ధంగా ఉన్నావా? లేదా ఇంకో రకమైనటువంటి ఒక అంశాలపైన, అంటే ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత బయటపడుతుంది, జాతీయ అంశాలు తెర మీదకి వస్తే మీ కాంగ్రెస్ పని ఖాళీ అవుతుంది అన్నటువంటి విషయం పైన నువ్వు ఆ రకంగా మాట్లాడుతున్నావా? 100 రోజుల పాలనలో 100 మోసాలు చేసినటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉన్నది. ఆ రకంగా అబద్ధాలు మాట్లాడినటువంటి యొక్క పాలన ఈ యొక్క రేవంత్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్నటువంటి విషయం అని చెప్పని నేను ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, బీఆర్ఎస్ లో చేరటానికి వస్తున్నటువంటి నాయకులు కేసీఆర్ పంపితేనే వస్తున్నారు. ఇది ముమ్మాటికి నిజం. ఈ విచారణ చూస్తా ఉంటే అర్థమవుతా ఉంది. విచారణ అనేది అధికారులకు పరిమితం చేస్తూ కేసీఆర్ ని కాపాడటం కొరకు, కేటీఆర్ ని కాపాడటం కొరకు జరుగుతున్నటువంటి విచారణలుగా ఉండటం వలన ఆ కేసీఆర్, కేటీఆర్ యొక్క కనుసన్నల్లో వాళ్ళ యొక్క సూచన సలహా మేరకే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ముమ్మాటికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకరినొకరు సహకరించుకుంటూ, ఒకరినొకరు కలిసి బలపడటం కొరకు, ఒకరినొకరు కాపాడుకోవటం కొరకు ఆ రకంగానే ఈ రాజకీయమైనటువంటి వ్యభిచారం నడుస్తోంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మరి పేర్కొంటా ఉన్నా. ఓకే అండి. బీఆర్ఎస్ లో భవిష్యత్తు లేక ఓడిపోయే పార్టీ బీఆర్ఎస్ అని చెప్పని, అది కుటుంబ పార్టీ, కూతుర్ని కాపాడటం కొరకు, కొడుకుని కాపాడటం కొరకు, అల్లుడిని కాపాడటం కొరకు మారింది అన్నట్టుగా భావించి జరుగుతున్నటువంటి సార్వత్రిక జాతీయ ఎన్నికల్లో మరొకసారి నరేంద్ర మోడీ గెలుపు ఖాయమని భావించి వచ్చినటువంటి సైద్ధాంతిక మార్పు వల్ల భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాళీ అని రాష్ట్రంలో తెలుసు కాబట్టి
వాళ్ళు కాంగ్రెస్ లోకి పోలా. కానీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ముమ్మాటికి కేసీఆర్ సలహా మేరకు, కేటీఆర్ సూచన మేరకు వాళ్ళని కాపాడటం కొరకు జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలే వాళ్ళు కాంగ్రెస్ లోకి పంపుతా ఉన్నారు. ఇది గతంలో కూడా జరిగింది. అంతంత మాత్రమే మన సంఖ్యాబలం ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడటం కొరకు కూడా రాహుల్ గాంధీ సూచన సలహా మేరకే అప్పుడు అనేక మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ లో చేరారు. ఆ సమయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. శాసనసభలో ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలకు పాల్పడ్డటువంటి మంత్రిని వదిలిపెట్టము, విచారణ చేస్తామని పదే పదే మాట్లాడినటువంటి కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఎటువంటి చర్యలకు కానీ ఎటువంటి ఒక నోటీసులకు కానీ పాల్పడలేదు. ఆయనే అప్పటి పిసిసిఐ అధ్యక్షుడు, ఆయనే అప్పుడు శాసనసభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ సూచన సలహా మేరకే రాహుల్ పంపిస్తే బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఈ కేసీఆర్ ఈ కేటీఆర్ ఒకరినొకరు కాపాడుకోవటం కొరకు అంతంత బలమే ఉన్నటువంటి కాంగ్రెస్ లోకి పంపించి వాళ్ళు కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నదానికి నిదర్శనం ఈ ఫోన్ ట్యాపింగ్ లో జరుగుతున్నటువంటి విచారణ చూస్తే అర్థమైతా ఉంది. కాళేశ్వరం విచారణ చూస్తా ఉంటే అర్థమైతా ఉంది. ఆ ఉచిత గొర్రెలు బర్రెలెక్క విచారణ చూస్తే అర్థమైతా ఉంది. నిజంగా రేవంత్ రెడ్డికి కనుక దమ్ముంటే, నిజంగా రేవంత్ రెడ్డి కనుక అక్రమం దీంట్లో జరిగింది, అవినీతి దీంట్లో జరిగింది, ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ అని భావిస్తే, ఇప్పటి డీజీపీ కూడా భావిస్తే ఖచ్చితంగా 3 రోజుల లోపల ఈ కేసీఆర్ ని కేటీఆర్ ని అప్పటి హోంమంత్రిని విచారణ చేసి చూపిస్తే డీజీపీని కూడా అప్పటి డీజీపీని కూడా విచారణ జరిపితే అప్పుడు అర్థమవుతుంది అసలు ఏంటి విషయం అని చెప్పేది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల కొరకు ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపి నడవాలన్నటువంటి ఒక ఆలోచనతో జరుగుతున్నటువంటి వ్యవహారంలో భాగంగానే ఈ మొత్తం కూడా కథ నడుస్తా ఉన్నదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా, తెలియజేస్తా ఉన్నా. Like, share, subscribe.